నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈ రోజు సుఖీభవలో అమ్మాయిల్ని అంతులేని మానసిక వ్యధకు గురి చేసే రొమ్ముల్లో లోపాలు, ఆ లోపాల్ని చక్కగా తీర్చిదిద్దే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. నిండైన స్తనద్వయం అమ్మాయిలకు అందాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అయితే ఈవేళ చాలా మంది అమ్మాయిల్లో రొమ్ములకు సంబంధించి కనిపిస్తున్న అనేక లోపాలు వారిని తీరని మానసిక వ్యధకు గురిచేస్తున్నాయి, అంతులేని ఆత్మ న్యూనతను తెచ్చిపెడుతున్నాయి. రొమ్ముల పరిమాణం తక్కువగా ఉండడం, లేదంటే పరిమాణం మరీ ఎక్కువగా ఉండడం, రొమ్ములు జారిపోయినట్లుగా కనిపించడం, ఈ లోపాలన్నీ అమ్మాయిల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ముల్లో లోపాలను, ఆకృతిని తీర్చిదిద్దే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందం అమ్మాయికి అమూల్యమైన ఆభరణం, అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా. చెక్కిన శిల్పంలా, పోతపోసిన విగ్రహంలా, తీరైన ఆకృతిలో ఉండే అవయవ సౌష్ఠవం అమ్మాయి సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. అయితే రొమ్ముల ఆకృతిలో కనిపిస్తున్న లోపాలు ఇవాళ చాలా మంది అమ్మాయిలకు మానసికంగా అంతులేని ఆత్మ న్యూనతను తెచ్చిపెడుతున్నాయి. రొమ్ముల్లో సాధారణంగా ఎలాంటి లోపాలు కనిపిస్తాయో వివరిస్తున్నారు డాక్టర్. బ్రెస్ట్ సంబంధించి సాధారణంగా 8 రకాల సమస్యలు కనిపిస్తాయి. కొంచెం నార్మల్ బ్రెస్ట్ కాకుండా ఎక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఈ మెడికల్ పరిభాషలో హైపర్మెస్టియా అంటాం. ఇంకా చిన్నగా ఉన్న రొమ్ములు కానీ బ్రెస్ట్కి ఈ హైపర్మెస్టియా అంటాం మనం. ఇంకా 2 రకాల డిఫరెన్స్ సైజ్ ఉంటాయి, ఒకవైపు చిన్నగా ఇంకొక వైపు పెద్దగా ఉన్న వాళ్ళకి ఇది బ్రెస్ట్ ఏసిమెట్రీ. దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ బ్రెస్ట్ షేప్, కానీ ఏసిమెట్రీ, బ్రెస్ట్ ఏసిమెట్రీ అని పిలుస్తాం. బ్రెస్ట్ ఎక్కువగా జారిపోవడం అంటే కాల్డ్ సాగింగ్ ఆఫ్ బ్రెస్ట్. అలాగే ఇంకా ఆర్మ్పిట్స్లో బ్రెస్ట్ డెవలప్ అవ్వడం, అది యాక్సిలరీ బ్రెస్ట్ ఉండవచ్చు, కానీ నిప్పుల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇంకా స్పెషల్ కండిషన్లో ఒకవైపు అసలు బ్రెస్ట్ ఉండదు, దట్ ఈస్ కాల్డ్ అస్ బ్రెస్ట్ ఏమెస్టియా. కొంతమంది అబ్బాయిలకు కూడా బ్రెస్ట్ ఉండవచ్చు, ఇది పర్సిస్టెంట్ బ్రెస్ట్ అంటే ఇట్స్ కాల్డ్ అస్ గైనకోమాస్టియా. సౌందర్యం ఆనందాన్నే కాదు, అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. చక్కటి సౌందర్యానికి తీరైన శరీరాకృతి కూడా ఉండాలి. వయసు, ఎత్తుకు తగ్గట్టుగా ఉండే రొమ్ములు అమ్మాయిలకు చక్కటి శోభనిస్తాయి. సాధారణంగా ఆడపిల్లల్లో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు రొమ్ముల్లో పెరుగుదల కనిపిస్తుంది.